మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణమని, కళని నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ చౌరస్తాలో చిరుతల రామాయణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి అతిథులు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకులు రవీందర్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల కొమరయ్య, కళాకారుల సంఘం మండల అధ్యక్షులు అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అంది స్వామిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చిరుతల రామాయణాన్ని ప్రారంభించారు. ఈ చిరుతల రామాయణంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలను డప్పు చప్పులతో వారి ఇంటి నుండి తీసుకువచ్చారు. 30,000 రూపాయల విలువ చేసే సామాగ్రిని కళాకారులకు మురళీగౌడ్ అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రామాయణం మనుషుల సంబంధాలను పూర్తిగా వివరిస్తాయని, ఈ 3 రోజుల చిరుతల రామాయణంలో ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ నవ్వుతూ ఉంటారని గుర్తు చేశారు. సీతాదేవి స్త్రీలకు ఆదర్శమని, మానవ జాతికే అన్నదమ్ములంటే రామలక్ష్మణులు ఆదర్శమని చెప్పారు. రామలక్ష్మణులు తండ్రి మాటలు జవదాటలేదని ప్రజలకు వివరించారు. నిత్యం టీవీలు, ఫోన్లతో కుస్తీ పడుతూ ఇబ్బందులు పడుతున్న నేటి రోజుల్లో చిరుతల రామాయణం లాంటి కథలు ప్రదర్శించడం అభినందనీయమని కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ గురూజీ ఉమేష్ స్వామి, కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సంపత్, రాష్ట్ర కార్యదర్శి పెనుకల తిరుపతి, మాజీ సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, చిట్టుమల్ల రవీందర్, చెరుకు సంజీవ్, పోటు మల్లారెడ్డి, పూల లచ్చిరెడ్డి, న్యాయవాది బెజ్జంకి రాంబాబు, రాకం అనిల్, చందమైన సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భోజనాలకై ఖర్చు భరించిన యూసఫ్గూడ కార్పొరేటర్ గారు గుర్రం మురళీగౌడ్ గారు, ఎందుకంటే అతని తండ్రి మాజీ సర్పంచ్, సీనియర్ కళాకారుడు రాముని పాత్రగారుడు. జ్ఞాపకార్థంగా ఈరోజు మాకు ఒక 30,000 రూపాయలు ఆయన బహుకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఆ భద్రాచల సీతారామచంద్ర వారి ఆశీస్సులు ఉండాలని, మాకు ఇచ్చిన 30,000 రూపాయలకు 30,000 కోట్లు సంపాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను ఇలాగే ప్రస్తుతం కూడా మాకు సహకరించాలని, అతని జీవనంలో మా గ్రామంపై మరియు మా కళాకారులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. बोलो राजा रामचंद्र भगवान की, बोलो पवन सुत हनुमान की. సోదరులు, ఈరోజు మరి చిగురుమామిడి కళాకారులు పెద్ద శ్రేయస్ కోసం అందరూ బాగుండాలని, అందరూ సుఖశాంతులుగా ఉండాలని భగవంతుడు వర్షి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ రామచంద్ర భగవాన్ని ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఇక మన ఆంజనేయ స్వామి స్వాముల వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. పెద్ద స్వామి కూడా ఇక్కడనే ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉంటే మరి ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఇక్కడనే ఉంటారు. మరి రాముడు ఎక్కడ ఉంటే రాముని భక్తులు కూడా అక్కడనే ఉంటారు. ఇక్కడనే వేమరాడ రాజన్న ఉంటాడు, ఇక్కడనే కొండగట్ట అంజన్ ఉంటాడు, ఇక్కడనే కొమరెల్లి మల్లన్న ఉంటాడు, ఇక్కడనే మన కొత్తకొండ వీరన్న ఉంటాడు, ఇక్కడనే మన ఐలేని మల్లన్న ఉంటాడు, ఇక్కడనే మన ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు జగదాంబ జగద్రక్షే సమ్మక్క సారక్క కూడా ఇక్కడనే ఉండి ఈ 3 రోజులు ఈ భజన కార్యక్రమాన్ని, ఈ రామ భజనను ఇక్కడ అందరూ తిలకిస్తారు. కాబట్టి కళాకారులకు ఏదైతే ఈ రామాయణంలో జరుగుతున్నటువంటి ప్రతి వేషధారునికి
నేను సాష్టాంగ వారి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాముడు ఆయన అంటాడు, అరే రామ్ అంటే ఏమవుతుంది అంటే, రామ్ అంటే రామ్ 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 అంటే రామ్ అంటే ఆరామ్ ఉంటుందట. రామ్ అంటే విశ్రామ్, ఆరామ్గా. ఎవరైతే రామ భజన చేస్తారో, మా నాయన నేను 55 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల పిల్లగాన్ని ఇక్కడ ఇదే స్థలంలో రాముడికి వేషం కట్టిండు. అంతకుముందు నేను ఎప్పుడో పుట్టక ముందు ఒకసారి కట్టిండట. అయితే మేము పక్కల వండుకుంటప్పుడు చెప్తుండే, రాత్రి 1, 2 అవుతుండే ఈ వాడకు, మన పెనుగోల వాడకు ప్రాక్టీస్ చేసి వస్తుండే. ఈ గల్లీలో స్టార్ట్ అయితే మా ఇంటికాడ కాలు ఆపుతుండేనట. ఎందుకు నేను అంత స్పీడ్ వస్తామంటే, కుక్కలు బాగున్నాయి రా, అక్కడ ఎస్సీ కాలనీలో బాగుంటాయి కుక్కలు, మరి ఎట్లా అంటే నేను రామ 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 అనుకుంటూ వస్తా, నన్ను ఏ కుక్క కూడా ఎవరు ఏం చేయలేరు. ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చేదాకా కూడా రామనామ స్మరణతో వస్తా అని చెప్పారు. అది రాముడి యొక్క గొప్పతనం. భగవంతుడు సాక్షాత్తుగా దిగి అయోధ్యలో మరి జన్మనెత్తి ఈరోజు మనం రామాయణం, మా తండ్రి గారు కూడా రాముడి వేషాన్ని కట్టిందంటే నేను చాలా గర్వపడుతున్నా. ఈ కళాకారులు వీళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మరి పరిస్థితి అంటే నేను చాలా సంతోషపడి, చాలా ఆనందపడి, మా ఫాదర్ను, మా నాన్నగారిని గుర్తు తెచ్చుకొని సంతోషంగా నేను కొంత వాళ్ళకు ఏదో ఉడతా భక్తి, రామభక్తి, ఉడతా భక్తి, దైవభక్తి, మరి ఆ రకంగా నేను ఎంతో కొంత నా ఉన్నత శక్తి మందం నేను సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది పెద్దలు, గ్రామ పెద్దలు ఉన్నారు. మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా ఇతర పెద్దలు, ఆంజనేయ స్వామి భక్తులు, ఇంకా మిగతా వారు కూడా ఊరందరూ ఇక్కడ ఉన్నారు. ఈ లైట్లకు ఎవరు కనిపిస్తలేరు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సమయం లేదు కాబట్టి మీ అందరికీ కూడా కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క భజన దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వేములవాడ రాజన్నను ప్రార్థిస్తూ మీ అందరికీ కోటి 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 నమస్కారాలు తెలియజేస్తూ, మన ఊరు, మన గ్రామం చల్లగా ఉండాలి, రామరాజ్యం రావాలి, ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎవరికి ఏ ఆపద రావద్దు, అందరూ సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో రాజా రామచంద్ర శ్రీరామ్. చిగురుమామిడి గ్రామంలో చిరుతల రామాయణం కార్యక్రమానికి నన్ను మిత్రుడు స్వామి మరియు మిగతా కళాకారుల ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఈ రోజులలో ఇట్లా ఈ చిరుతల రామాయణము మన ఏదైతే పాత సాంప్రదాయం ఉన్నదో, పాత పద్ధతిలో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోతున్నాం, కనుమరుగైపోతున్నాయి. ఏమైపోతున్నది, సినిమాలలోకి పోయి, ఇంతకుముందు సినిమాలంటే కూడా ఏదో కరీంనగర్ పోయి చూడడము, ఇంకో దగ్గర అంతా చేతులకే వచ్చేసింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అయిపోయింది, సెల్ ఫోన్లకే అలవాటు అయిపోయి అదంతా రంగుల ప్రపంచం. అంటే మనం సెల్ ఫోన్లో ఒక 10 నిమిషాలు చూసేందుకు వాళ్ళు 2 గంటలో 3 గంటలో కష్టపడి చేస్తారు. దానికి 10 టేకాఫ్లు ఉంటాయి, 10 సార్లు తీయాలి. కానీ ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ ఒక్కసారి తీసి మళ్ళీ టేకాఫ్ ఉంటే ఉండదు, ఒకటేసారి చేయాలి. ఇది చేయాలంటే చాలా చాలా కష్టమైనది. ఇంకోటి ఏంటంటే ఈ సనాతన ధర్మం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజులలో ఉన్న పరిస్థితులలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో గ్రామీణ ప్రాంతాలలో అందరికీ రామాయణం ఏంటిది, ఆంజనేయ స్వామి గారు కానీ, రాముడు కానీ, సీత గారు తెలియాల్సిన విషయం. ఇది ఎటువంటిదంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్తే కూడా మళ్ళీ వినబుద్ధి అయ్యేటువంటి ఈ రామాయణం. కాబట్టి అందరూ ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్క ఊళ్ళోనే కాక అన్ని ఊళ్ళల్లో చేస్తుండాలి. రోజు రోజుకు పెరుగుతున్నది. ఆంజనేయ స్వామి మాలేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే అందరూ సనాతన ధర్మం దిక్కు వస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం ఇది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇట్లాంటి వాటికి మా వంతు బాధ్యతగా మేము ప్రోత్సహిస్తామని తెలుస్తుంది. భగవానికి సీతామాతాకి భక్తుడైన హనుమానికి ఆనంద పద్మార్గం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్యే
గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవి వట్టి మాటలు